భారతదేశానికి స్వాతంత్రం రావడానికి జరిగిన ఎన్నో తిరుగుబాట్లలో మొట్టమొదటి లేదా అతిపెద్ద తిరుగుబాటు 1857లో జరిగింది. ఆ తిరుగుబాటు చేసింది అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న 3 లక్షల మంది భారతీయ సైనికులు చేశారు. తిరుగుబాటుకు కారణం బ్రిటిషర్లు భారతీయ సైనికులకు కొత్త రకమైన రైఫల్స్ను ఇచ్చారు. ఈ రైఫల్కు వాడే బుల్లెట్స్కు ఒక ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్ను క్యాట్రిడ్జ్ అంటారు. ఈ ట్యూబ్ను పంది కొవ్వుతో తయారు చేశారు. ప్రతిసారి బుల్లెట్స్ లోడ్ చేసేటప్పుడు సైనికులు నోటితో దీన్ని కొరకాలి. పంది మాంసం తినని భారతీయులు ఈ రైఫిల్స్ వాడడానికి నిరాకరించారు. ఈ నిరాకరణ ఒక తిరుగుబాటుగా మారింది. ఈ ఉద్యమాన్ని సిపాయి ముటని అంటారు. ఈ తిరుగుబాటు తర్వాత బ్రిటిషర్లకు ఒక్క విషయం అర్థమైంది. ఎప్పుడైనా భారతీయులు మనపైన దాడి చేయగలరు అనే విషయం అర్థమైంది. కట్ చేస్తే 1946లో ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేది మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చింది. మొన్న తిరుమల లడ్డూలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ మరియు ఇతర వెజిటేబుల్ పామ్ ఆయిల్స్తో కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారు అనే కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ ఇష్యూలో కూడా బీఫ్, పిగ్ తినని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సిపాయి ముటినిలాగా ఇది ఒక కొత్త తిరుగుబాటుకు నాంది పలుకుతుందా అనేది చూడాలి. ఇక్కడ ఎందుకు తిరుగుబాటు జరగాలి అంటే, ఎందుకని భారత్లో ఉన్న దేవాలయాలను ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నాయి. మన రాజ్యాంగంలో ఏముంటుంది? భారత్లో అన్ని మతాలు సమానమైన ఉంటుందా, ఉండదా? భారత్లోని మసీదులను భారత ప్రభుత్వం కంట్రోల్ చేయదు. వక్ఫ్ బోర్డ్ అనే ఒక ప్రైవేట్ బోర్డ్ కంట్రోల్ చేస్తుంది. భారత్లో ఉన్న చర్చెస్ ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో లేవు. బైషప్స్ చర్చ్ మేనేజ్మెంట్ కమిటీ దీన్ని కంట్రోల్ చేస్తుంది. భారత్లో ఉన్న సిక్కులకు పవిత్రమైన గురుద్వారాలు ప్రభుత్వ నాయకుల కంట్రోల్లో లేవండి. సిక్కులకు సంబంధించిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధీనంలో ఉన్నాయి. కానీ ఒక్క హిందూ దేవాలయాలను మాత్రమే రాజకీయ నాయకులు ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? పచ్చిగా మాట్లాడాలి అంటే రాజకీయ నాయకులు దేవాలయాలను మనీ మింటింగ్ ఫ్యాక్టరీస్ లాగా తయారు చేసుకొని కూర్చున్నారు. ఉదాహరణకు మొన్న తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగితే టీటీడీ పర్చేస్ డిపార్ట్మెంట్ ఎలా కనుక్కోలేకపోయింది? జూలైలో ల్యాబ్ టెస్ట్ జరిగితే సెప్టెంబర్లో ఎందుకు విడుదల చేశారు? ఎందుకు లేట్గా రిలీజ్ చేశారు అంటే, ఈ ఇష్యూ రాజకీయంగా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది చూసుకొని చావు కబరు చల్లగా లడ్డూలో బీఫ్ కొవ్వు ఉంది అని చెప్పారు. ఒకవేళ తిరుమల భక్తుల కంట్రోల్లో ఈ మొత్తం బోర్డు ఉండి ఉంటే ఇది డిలే అయ్యేదే కాదు. ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. ఈ తిరుమల లడ్డు విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అసలు ఈ దేవాలయాలు ఎవరి కంట్రోల్లో ఉండాలి, మన రాజ్యాంగం ఏమంటోంది అనే ప్రోస్ అండ్ కాన్స్ అన్ని డీటెయిల్గా చెప్తా. దేవాలయాల ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ పెట్టుబడులను డైవర్సిఫై చేసుకుంటే మంచిది. పెట్టుబడి పెట్టడానికి ముహూర్తం లేదు. ఇప్పుడే ఈ రోజే మొదలు పెట్టాలి. మీ మొత్తం డబ్బును ఎఫ్డి, ఆర్డి, చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి 4 నుండి 5% రిటర్న్స్ కోసం వెయిట్ చేయొద్దు. ట్రేడింగ్, ఇంట్రాడే, ఈక్విటీ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియని వారికి టాటా ఒక అమేజింగ్ ఫండ్ తీసుకొచ్చింది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు 100% సేఫ్ గా ఉంటుంది అండ్ మార్కెట్ ను బట్టి హై రిటర్న్స్ కూడా వస్తాయి. ట్రస్ట్ కు మారుపేరైన టాటా ఏఐఏ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ ను అనౌన్స్ చేసింది. ఇక్కడ రిస్క్ లేకుండా రిటర్న్స్ వస్తాయి. బిగినర్స్ కు ఇది మంచి ఆపర్చునిటీ. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. ఇది స్టార్టింగ్ అనేవి 10 రూపీస్ నుండి మొదలవుతుంది. ఈ ఫండ్ మన ఇన్వెస్ట్మెంట్ ను ఒకటి సేఫ్ పోర్షన్ లో పెడుతుంది, 2 స్మాల్, మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ విధంగా మన డబ్బు అనేది సేఫ్ గా మరియు లాంగ్ టర్మ్ లో హై రిటర్న్స్ వచ్చేలా చేస్తుంది. ఈ ఫండ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ను కనుక చూస్తే లాస్ట్ 10 years లో ఇది 25.1% రిటర్న్స్ ను ఇచ్చింది. లాస్ట్ 5 years లో ఇది 35.9% రిటర్న్స్ ను ఇచ్చింది. ఈ ఎన్ఎఫ్ఓ కూడా సిమిలర్గా రిటర్న్స్ను ఇవ్వబోతోంది. ఉదాహరణకు మీరు నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్లో 2014లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇది 9.3x రిటర్న్స్ అంటే 9.3 lakhs లాభాన్ని ఇచ్చి ఉండేది. వీళ్ళు డిసెంబర్ 2022లో లాంచ్ చేసిన టాటా ఎమర్జింగ్ ఆపర్చునిటీ ఫండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 46.4% రిటర్న్స్ ను ఇస్తోంది. మన ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్లు 10 years లోపు వస్తాయి. లాస్ట్ డేట్ September 38, 2024. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. తిరుమలలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక టీటీడీ ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రస్ట్ అనేది ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. తమిళనాడు మీనాక్షి అమ్మ టెంపుల్ను, సోమనాథ్ టెంపుల్ను, ఇలా అన్ని టెంపుల్స్ను ప్రభుత్వాలే కంట్రోల్ చేస్తున్నాయి. హిందూ దేవాలయాలు మొదటి నుండి ప్రభుత్వ ఆధీనంలో లేవు. యాక్చువల్లీ January 26, 1950లో మన రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతీయుడు తమ యొక్క మతాన్ని, దేవుళ్లను పూజించే రైట్ ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ద్వారా మనకిస్తుంది. ఆర్టికల్ 25 gives every individual the right to profess, practice
ఆర్ ప్రాపగేట్ హిస్ ఆర్ హర్ రిలీజియన్. అంటే ఈ రూల్ ప్రకారం మనకిష్టమైన దైవాన్ని పూజించే హక్కు మనకుంది. ఆర్టికల్ 26లో టెంపుల్స్, మఠంస్ వంటి రిలీజియస్ ప్లేసెస్ పైన ఎవ్వరి ఆధిపత్యం ఉండకూడదు, ప్రజలే వీటిని కంట్రోల్ చేయాలి అని క్లియర్గా ఉంది. ఈ రూల్ను అన్ని మతాలు ఫాలో అవుతున్నాయి, కానీ టెంపుల్స్ అండ్ మఠం విషయంలో ఈ రూల్ను మార్చారు. మన దేశంలో ఉన్న అన్ని స్టేట్ గవర్నమెంట్స్ రాజ్యాంగంలో స్పెషల్ కోర్ట్స్ను యాడ్ చేసి దేవాలయాలను డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా పరిపాలించసాగారు. దీనికి పునాది వేసింది తమిళనాడును ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో దాదాపు 400 టెంపుల్స్ ఉండేవి. తమిళనాడు ప్రభుత్వం 1951లో స్పెషల్ కోర్ట్స్ను రాజ్యాంగంలో కలిపి అన్ని దేవాలయాలను రిలీజియస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకు తెచ్చారు, అంటే ప్రభుత్వం కిందకు వేశారు. ఇలా చేయడం వల్ల టెంపుల్ చుట్టూ ఉన్న భూముల యొక్క రైట్స్ అన్ని పొలిటీషియన్స్కే దక్కాయి. అన్యాయంగా దీన్ని అమ్మేశారు. ఈ టెంపుల్స్ చుట్టూ ఇల్లీగల్గా భూములను కబ్జా చేసిన వారిని తరిమి కొట్టకుండా మీరు మాకు ఓట్స్ వేస్తే ఈ దేవాలయాల భూములు మీవి అని రాజకీయం చేసి రాజకీయ అవసరాల కోసం ఓట్స్ కోసం దేవాలయ భూముల్ని అమ్ముకున్నారు. ఇదే పని ఏదైనా మసీద్ భూములపైన చేస్తే వక్ఫ్ బోర్డు రంగంలో దిగి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. కాబట్టే వీళ్ళు దేవాలయాలపైన పడ్డారు. మన దేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ఎంత వాల్యూ ఉంది అనే దానికి ఒక ఉదాహరణ షిరూర్ మఠ్ ఇష్యూ. ఈ ఇష్యూ గురించి బ్రీఫ్గా చెప్తా. 1951లో తమిళనాడులో ఉన్న 50 దేవాలయాలపైన ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉండకూడదు అని మఠ పెద్దలు మద్రాస్ హైకోర్టులో ఒక కేసు వేశారు. ఈ కేసులో కోర్టు రాజ్యాంగం ప్రకారం ఇది తప్పు, ఈ దేవాలయాలను మఠ పెద్దలకు అప్పగించండి అని తీర్పు ఇచ్చింది. 1954లో స్టేట్ గవర్నమెంట్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది, మీరు దేవాలయాలపైన ఆధిపత్యం చేయకూడదు అని చెప్పింది. అయినా ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వాలు అంటే 2024 వరకు ఈ దేవాలయాలను మఠ పెద్దలకు ఇవ్వలేదు, వీళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. తమిళనాడులో దాదాపు 50,000 ఎకరాల దేవాలయ భూముల్ని ఎండోమెంట్ అధికారులు అక్రమంగా అమ్మేశారు అనే అపవాదం ఉంది. దీని యొక్క వాల్యూ దాదాపు 60,000 కోట్లు ఉంటుంది. ఇయర్ 1974 నుండి తిరుమల దేవస్థానానికి సంబంధించిన దాదాపు 124 ఆస్తులను అమ్మేశారు. ఎంత వాల్యూకు అమ్మారు అనే విషయం ఇప్పటికీ ఎవ్వరి దగ్గర లేదు. భారత్లో ప్రభుత్వాల అండర్లో ఉన్న టెంపుల్స్లో సక్రమంగా పాలన జరుగుతోందా లేదా అని ఇప్పటి వరకు ఏ ఒక్క థర్డ్ పార్టీ ఆడిటర్ కూడా దీన్ని ఆడిట్ చేయలేదు. దేవాలయాల్లో వచ్చే నిధులు, డొనేషన్స్, రెవెన్యూ వీటన్నిటిలో అవకతవకలు జరుగుతున్నాయా లేదా అని చూడడానికి ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏ ఒక్క థర్డ్ పార్టీ చార్టెడ్ అకౌంటెంట్స్ను నిర్మించలేదు. ఇయర్ 2024లో ఒక్క తిరుమలలో దాదాపు 1600 కోట్లు డొనేషన్స్ ద్వారా వచ్చాయి. తిరుమల దేవస్థానం యొక్క మొత్తం ఆస్తుల విలువ 3 లక్షల కోట్లు. టాటా, బజాజ్ అన్నీ కలిపిన ఇంత ఆస్తి ఉండదు. ప్రతి ఇయర్ ఈ తిరుమల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 5,000 కోట్లు. ఈ మొత్తం ఆదాయాన్ని టీటీడీ చూసుకుంటోంది. ఈ టీటీడీ సభ్యులను ప్రభుత్వ పార్టీ నియమిస్తోంది. తిరుమలలో వచ్చే ఫండ్స్ను, డొనేషన్స్ను ఈ పార్టీలు రాష్ట్రంలో జరిగే వేరు కార్యక్రమాలకు వాడుతున్నారు. యాక్చువల్లీ తిరుమలలో వచ్చే డొనేషన్ అన్నిటినీ తిరుమల కోసమే వాడాలి, టెంపుల్స్ కోసమే వాడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల కోసం, రోడ్స్ కోసం, ఫ్రీబీస్ కోసం వాడకూడదు. ఇది బేసిక్. కానీ ప్రభుత్వ నాయకులు దీన్ని ఒక బిజినెస్ లాగా చూస్తున్నారు. ఇక్కడ వచ్చే రెవెన్యూను, ఆదాయాన్ని వేరే చోట్ల డైవర్ట్ చేస్తున్నారు, ఎన్నికల ప్రచారానికి వాడుతున్నారు. మొన్న తిరుపతి లడ్డూ ఇష్యూ దగ్గరికి వస్తే ప్రతిరోజు తిరుమల ప్రసాదం కోసమే దాదాపు 10,000 కేజీల నెయ్యి కావాలి. 1 కేజీ ఘీ హోల్సేల్లో 1,000 రూపాయలు అనుకున్నా ఒక రోజు 1 కోటి రూపాయలు ఒక్క నెయ్యి కోసమే స్పెండ్ చేయాలి. కానీ తిరుమలలో సప్లై అయ్యే ఘీ యొక్క విలువ కేవలం 320 రూపాయలు మాత్రమే. అంటే రోజుకు 32 లక్షలు. 1,000 రూపాయల నెయ్యిని 300 రూపాయలకు ఎలా అమ్ముతున్నారు? డెఫినెట్గా ఇక్కడ కల్తీ అయితే జరుగుతోంది. రోజుకు 68 లక్షల స్కామ్ జరిగిందనే కోణం మీద విచారణ జరగాలి. థర్డ్ పార్టీ ఆడిటర్స్ను తీసుకురండి, చార్టెడ్ అకౌంటెంట్స్ను తీసుకురండి. నెలకు 2,000 కోట్ల లెక్క తప్పుతోంది. లెక్క ఎక్కడ తప్పుతోంది? ఎమ్మెల్యే, ఎంపీ, అంబానీ, అదానీ వీరందరూ కలిసి రోజుకి 68 లక్షలు సంపాదించలేరు. ఇక్కడ నెయ్యి గురించి మాత్రమే చెబుతున్నా. ఇంకా పాలు, పళ్ళు, పువ్వులు, పూజా ఐటమ్స్, రైస్, దాల్, షుగర్, బెల్లం ఇలా ఇతర రా మెటీరియల్స్లో కూడా ఎవరు ఎంత కట్ తీసుకుంటున్నారు అనేది కూడా విచారణ చేయాలి. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఈ నెయ్యి శాంపుల్స్ను ల్యాబ్ టెస్ట్ కోసం గుజరాత్కు పంపాలా? టీటీడీ దగ్గర ఇన్ని ఫండ్స్ ఉన్నప్పుడు ఎందుకని ఇన్ హౌస్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇప్పటి వరకు పెట్టలేదు? ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో ఘీలో
సస్పెక్టెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి అని చెప్పి పిగ్, బీఫ్, ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, ప్లాంట్ ఆయిల్ ఉన్నట్లు జస్ట్ ఒక మెన్షన్ చేశారు. సస్పెక్టెడ్ అన్నారు. ఇక్కడ సస్పెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ వెజిటేబుల్ ఆయిల్ ఉండొచ్చు, పామ్ ఆయిల్ ఉండొచ్చు, లేదా బీఫ్ ఆయిల్ కూడా ఉండొచ్చు. అప్గ్రేడెడ్ ల్యాబ్స్కు ఈ యొక్క శాంపుల్స్ను పంపి కన్ఫర్మ్డ్గా ఇందులో ప్లాంట్ ఆయిల్ను కలిపారా, పామ్ ఆయిల్ను కలిపారా, పశువుల కొవ్వును కలిపారా అని ఎందుకని ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు? మన దగ్గర డబ్బులు లేవా? కోట్లకు కోట్లు డబ్బులు వస్తున్నాయి. రోజుకు 300 కోట్ల వ్యాపారం. మీరే తిరుమలను ఒక బిజినెస్ సెంటర్గా తయారు చేశారు కదా. ఇయర్లీ టర్న్ ఓవర్ 5,000 crores. నార్మల్ ఒక బిల్డింగ్ ఎస్టీపీకే నెలకు ఒకసారి వాటర్ శాంపుల్స్ను ల్యాబ్కు పంపి టెస్ట్ చేయిస్తారే. మీరు అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ల్యాబ్ టెస్ట్ చేయించాలి కదా. ప్లాంట్ ఫ్యాట్కు అనిమల్ ఫ్యాట్కు డిఫరెన్స్ ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? అనిమల్ ఫ్యాట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రైగ్లైజరైడ్ టెస్టింగ్ చేయిస్తే అసలు ఏం కలిపారో తెలుస్తుంది. క్లియర్గా టీటీడీ ద్వారా ఈ ఇష్యూ అడ్రస్ అయితే అవ్వదు. కొన్ని రోజులు అందరం మాట్లాడతాం, కొట్లాడతాం, తిరుగుతాం, అన్నీ చేస్తాం. ఆ తర్వాత ఈ ఇష్యూ అనేది క్లోజ్ అవుతుంది, అందరూ మర్చిపోతారు. దేవాలయాలను భక్తులు కంట్రోల్ చేస్తే ఇటువంటి సమస్యలు రావు అని చాలామంది భావిస్తున్నారు. 1857 సిపాయి ముటిని ద్వారా లడ్డూ ఇష్యూ తర్వాత క్రమశిక్షణ, సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసిన వారే ట్రస్ట్లో ఉండాలి, అటువంటి భక్తులే దేవాలయాలను మెయింటైన్ చేయాలి అని మళ్ళీ అందరూ భావిస్తున్నారు. గోల్డెన్ టెంపుల్ను ఎలాగైతే ఎస్జీపీసీ కమిటీ కంట్రోల్ చేస్తోందో అలాంటి కమిటీ దేవాలయాల్లో కూడా ఉండాలి అని చాలామంది భావిస్తున్నారు. అయితే ఎవరిని నమ్మాలి? ఏ భక్తులను నమ్మాలి? ఇండిపెండెంట్ ట్రస్టీస్ కూడా లంచాలు తీసుకుంటే ఏంటి? ప్రభుత్వ నాయకుల కంట్రోల్లో ఉంటే మనం ప్రభుత్వాలను అకౌంటబుల్ చేయొచ్చు. ప్రైవేట్ ప్లేయర్స్, ఇండివిజువల్స్ లేదా భక్తుల కంట్రోల్లో ఉంటే ఎవరిని అకౌంటబుల్ చేయాలి అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇది డెఫినెట్లీ ఒక డిబేటబుల్ టాపిక్. వక్ఫ్ బోర్డ్ లాంటి ప్రైవేట్ బోర్డు స్థాపిస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. యాక్చువల్లీ వక్ఫ్ బోర్డునే తీసి పడేయాలి. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. దీన్ని ఎలా పెట్టారో తెలియదు. ఓవరాల్గా ఈ టెంపుల్స్ ద్వారా వచ్చే ఆదాయం హ్యూజ్గా ఉంటుంది. తిరుమల నుండి 5,000 కోట్లు, వైష్ణోదేవి నుండి 2,000 కోట్లు, అంబాజీ టెంపుల్ నుండి 4,000 కోట్లు. ఇలా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినప్పుడు భక్తుల ద్వారా తయారు చేసిన సంస్థలు కూడా లంచాలు తీసుకునే ప్రమాదం ఉంది అని ఇంకొంతమంది భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఎన్నో అవకతవకలు జరిగాయి కాబట్టి హిందూ దేవాలయాలకు ఒక సపరేట్ కమిటీను స్థాపించి ఈ కమిటీను సుప్రీంకోర్టు కిందకు తీసుకొచ్చి సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ప్రభుత్వం యొక్క కంట్రోల్లో పెట్టి దేవాలయాల్లో జరిగే అన్ని సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పూజ, ప్రసాదం ఇలాంటి సెన్సిటివ్ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని అడ్మినిస్ట్రేషన్స్ భక్తులకు, ట్రస్టీ మెంబర్స్కు ఇవ్వాలి అనే చిన్న చిన్న మార్పులు చేయడం చాలా ముఖ్యం. అలాగే అన్ని దేవాలయాలకు సపరేట్గా థర్డ్ పార్టీ ఆడిటర్స్ను పెట్టాలి. థర్డ్ పార్టీ చార్టెడ్ అకౌంటెంట్స్ను నిర్మించాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా క్వార్టర్లీ వీళ్ళు ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, ఎక్కడ డిస్క్రిపెన్సీస్ జరుగుతున్నాయి అనే డీటెయిల్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలి. వీటన్నిటిని ప్రజలందరికీ చూపించాలి. దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. బిగినింగ్లో చెప్పినట్లు మీతో పాటు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా గ్రో చేయడం చాలా ముఖ్యం. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే టాటా ఏఐఏ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది చాలా మంచి ఆపర్చునిటీ. లాస్ట్ డేట్ September 38, 2024. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.